మేము. ఎస్, మాక్ ఇంటర్వ్యూస్ కూడా అందరికి తీసుకోదలుచుకోలేదు ఇంకా. సో మాక్ ఇంటర్వ్యూస్ తీసుకునే ముందు హెచ్ఆర్ స్క్రీనింగ్ అవుతుంది. సో రియల్ టైమ్ లో మనకి హెచ్ఆర్ టీం ఉంది, కన్సల్టెన్సీ టీం ఉంది, ప్లేస్మెంట్స్ టీం ఉంది. దే విల్ కమిట్ టు పిక్చర్ నౌ. సో వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్ లో పాస్ అయిన వాళ్ళనే టెక్నికల్ రౌండ్ తీసుకొస్తారు. సో జనరల్ గా మనకు కూడా ఇప్పుడు రిక్రూటింగ్ కాల్స్ వస్తాయి. సో రిక్రూటింగ్ బయటకు మీరు నౌకరీలో అప్లోడ్ చేయగానే ఫస్ట్ టైం అవుతుంది, స్క్రీనింగ్ అవుతుంది. సో రిక్రూటర్ ఫస్ట్ ఫోన్ చేసి మిమ్మల్ని స్క్రీన్ చేస్తారు. సో ఎలా మాట్లాడుతున్నారు, ఇంట్రడక్షన్ ఎలా ఇస్తున్నారు, అవన్నీ ఇచ్చాకనే ఇఫ్ యు ఆర్ ఓకే దెన్ దే విల్ షెడ్యూల్ ఇంటర్వ్యూ. అప్పుడు షెడ్యూల్ చేయరు ఇంటర్వ్యూ. షెడ్యూల్ చేయరు. సో సేమ్ అలానే ఇక్కడ కూడా ఇప్పుడు ప్యాటర్న్ మారుస్తున్నాం. సో ఎలా అంటే ఫస్ట్ మా హెచ్ఆర్ టీం మిమ్మల్ని కాల్ చేస్తుంది, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ తీసుకుంటుంది. ఆ ఇంటర్వ్యూలో సెల్ఫ్ ఇంట్రడక్షన్ తో పాటు కొన్ని టెక్నికల్ స్కిల్స్ అంతా క్లారిటీగా చెప్పినట్టయితేనే మేము షెడ్యూల్ చేస్తాం మాకు ఇంటర్వ్యూ. అదర్వైజ్ వీఆర్ నాట్ గోయింగ్ టు షెడ్యూల్ యువర్ ఇంటర్వ్యూ. ఓకే. సో నువ్వు నీకు నాలెడ్జ్ ఉంది కానీ ఆగి ఆగి ఆలోచించి అంటే ఇట్లా పోతున్నాయి, అన్ని తప్పులు పోతున్నాయి, చెప్పలేకపోతున్నాం అంతా. అది ఓవర్కమ్ అవ్వాలి. సో అది ఎప్పుడు ఓవర్కమ్ అవుతాం అంటే నేను చెప్తున్నా కదా, 90% ఇక్కడ రెగ్యులర్ గా టైం ఉంటే రెగ్యులర్ గా వచ్చి ప్రాక్టీస్ చేయండి, ఓపెన్ అవుతాం. ఓకే. చెప్తాను. సో అఖిల, హలో, వినపడుతుంది అఖిల? హలో. Hello, yes, sir. ఎస్. సో మీరు కూడా అంతే, ఆన్సర్స్ అన్ని వచ్చు చెప్పలేకపోయారు. అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక ఆన్సర్ ఇస్తుంది. నేను చూసాను కదా, అందరికి ఒక్కరని కాదు, 99% అందరూ ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక ఆన్సర్ ఇస్తారు. సో అట్లీస్ట్ ఈ బ్యాచ్ ఓకే, నువ్వు నంబర్ ఈ బ్యాచ్ ఓకే, 12 మెంబర్స్ లో 5 to 6 పీపుల్, అట్లీస్ట్ 50% పీపుల్ దే ఆర్ ఏబుల్ టు టెల్ సంథింగ్ ఆర్ సంథింగ్. ఇంతకుముందు బ్యాచ్ అయితే చెప్పొచ్చు నేను అన్ని 0 0 1 0 0 వేసుకుంటే వెళ్ళా. అట్లీస్ట్ ఈ బ్యాచ్ లో అట్లీస్ట్ నేను అనుకున్నా 40% పీపుల్ అన్నా సరే చెప్పగలిగారు ఆన్సర్స్. సో అభి ఎందుకు రాలేదు? ఎస్, గ్రూప్ లో ఆల్రెడీ ఉంది. బయట ఉన్నాను యాక్చువల్లీ, అందుకనే ఆన్లైన్ అటెండ్ అయ్యాను. ఓకే. One minute. Okay, fine. Let's start. క్లారిటీగా చెప్పవచ్చు, మాక్ ఇంటర్వ్యూ అయితే డిసప్పాయింట్మెంట్, అది మాత్రం క్లారిటీగా చెప్పవచ్చు. ఓకే, ఫైన్. నౌ లెట్స్ స్టార్ట్. సో దిస్ ఈజ్ మై వర్చువల్ మిషన్. ఈ వర్చువల్ మిషన్ నేను రెప్లికేషన్ ఎనేబుల్ చేస్తాను నేను. ఇది రికవరీ సర్వీస్ వాల్ట్. ఈ రికవరీ సర్వీస్ వాల్ట్ వచ్చేసి దిస్ ఈజ్ మై రికవరీ సర్వీస్ వాల్ట్. సో ఈ రికవరీ సర్వీస్ వాల్ట్ లో స్క్రోల్ డౌన్ చేసుకుంటే మనకి రెప్లికేటెడ్ ఐటమ్స్ లో వి హావ్ కాన్ఫిగర్డ్ రెప్లికేషన్. సో ఇది హెల్తీ స్టేటస్ లో ఉంది. రెప్లికేట్ అయ్యిందా లేదా అని స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ సైట్ రికవరీ జాబ్స్ లో సో ఇది మొత్తం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఒకటి ఆ మాక్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ చెప్పాను, నేను అడిగాను నేను, ఈస్ట్ సర్వర్ వెబ్ సర్వర్, ఒక వెబ్ సర్వర్ ఈస్ట్ లో ఉంది, ఒక వెబ్ సర్వర్ వెస్ట్ లో ఉంది అని చెప్పా. సో అప్లికేషన్ గేట్వే కాన్ఫిగర్ చేయాలి ఎక్కడ, ఏ ఆప్షన్స్ లో అన్నా చెప్పా. సో అందరు ఏ ఆప్షన్ అని చెప్పారు? గుర్తుంది అందరికి? నేనేం చెప్పానంటే ఈస్ట్ వెబ్ సర్వర్ ఒక ఈస్ట్ రీజన్ లో ఉంది, ఇంకో వెబ్ సర్వర్ వెస్ట్ రీజన్ లో ఉందని చెప్పాను. 2 సర్వర్స్ ఇన్ 2 డిఫరెంట్ రీజన్స్. దాంట్లో అప్లికేషన్ గేట్వేని నేను కాన్ఫిగర్ చేయాలి, లోడ్ బ్యాలెన్సింగ్ చేయాలి, యూఆర్ఎల్ బేస్డ్ పాత్ బేస్డ్ రౌటింగ్. ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అని అడిగా. ఎక్కడ ఉంటుంది ఆప్షన్?
సో ఎవరో ఒకరు లోడ్ బ్యాలెన్సింగ్ రూల్స్ లో ఉంటుంది అన్నారు. సమ్మన్ హాస్ టోల్డ్ మీ లోడ్ బ్యాలెన్సింగ్ కరెక్టా లేదా ఆన్సర్? ఆన్సర్ కరెక్టా కాదా? సో యూఆర్ఎల్ అండ్ పాత్ బేస్డ్ రౌటింగ్ అనేది లోడ్ బ్యాలెన్సింగ్ రూల్స్ లో కాన్ఫిగర్ చేయొచ్చు అని చెప్పారు. అది ఆన్సర్ కరెక్టా రాంగ్? కరెక్ట్ అంటారు. మీరు చెప్పండి, అందరు ఆన్లైన్ లో వాళ్ళు కూడా ఆన్సర్ కరెక్టా కాదా? ఇంటర్వ్యూ రాని వాళ్ళకి కూడా ఈ క్వశ్చన్ అడగండి, చెప్పండి. ఆన్సర్ రాంగ్ అంటున్నా. సో ఎవరన్నా ఆన్సర్ రాంగా కరెక్టా? ఆన్సర్ రాంగ్. ఎక్కడ రాంగ్ అయింది చెప్పండి. ఎనీవన్, మీకు వినిపిస్తుందా అందరికి? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అప్లికేషన్ గేట్వే అసలు డిఫరెంట్ రీజన్ లో ఉన్న సర్వర్స్ కి సపోర్ట్ చేయదని అనాలా. ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో అని వెతుక్కుంటూ పోతున్నారు అందరు. బట్ బై డిఫాల్ట్ ఏంటి, అప్లికేషన్ గేట్వే ఇస్ రీజనల్ లోడ్ బ్యాలెన్సర్. ఇట్ విల్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ రీజన్స్. సింపుల్ ఆన్సర్ అది. ఓకే ఫైన్. నౌ సైట్ రికవరీ జాబ్స్. సో నేను ఇది ఆల్రెడీ రెప్లికేషన్ ఎనేబుల్ చేస్తాను. నేను రెప్లికేషన్ ఎనేబుల్ చేశాక రెప్లికేట్ అయిపోయింది. నౌ లెట్ us కాన్ఫిగర్ ఫెయిల్ ఓవర్. ఓకే, సో దిస్ ఇస్ మై మిషన్. సో ఫస్ట్ ఐ పర్ఫార్మ్ టెస్ట్ ఫెయిల్ ఓవర్. సో టెస్ట్ ఫెయిల్ ఓవర్ అంటే ఏంటి జనరల్ గా అంటే, యాజ్ పర్ దిస్ డయాగ్రామ్ నాకు ఇక్కడ వచ్చేసి ఈస్ట్ యూఎస్ లో ఒక సర్వర్ ఉంది. ఈ సర్వర్ ని నేను వెస్ట్ యూఎస్ కి రెప్లికేట్ చేస్తున్నాను. నేను ఇది ఈస్ట్ యూఎస్ లో ఒక సర్వర్. సో వెస్ట్ యూఎస్ కి రెప్లికేట్ చేస్తున్నాను. సో వెస్ట్ యూఎస్ కి రెప్లికేట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డిస్క్ మాత్రమే రెప్లికేట్ అవుతుంది. డిస్క్ టు డిస్క్ రెప్లికేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆబ్వియస్ గా వెన్ ఐ క్రియేట్ ఏ రికవరీ సర్వీస్ వాల్ట్ హియర్. సో టార్గెట్ రీజియన్ లో నేను రికవరీ సర్వీస్ వాల్ట్ క్రియేట్ చేస్తాను. వెస్ట్ యుఎస్, ఇది ఆర్ఎస్పి. సో సర్వర్ రెప్లికేట్ అయినప్పుడు డిస్క్ అనేది రెప్లికేట్ అవుతుంది. నౌ సో ఇది ఇంటర్నెట్ ద్వారా నా ట్రాఫిక్ అనేది, సో బయట నుంచి నా ట్రాఫిక్ వచ్చేసి నా ప్రైమరీ సర్వర్కి హిట్ అయింది. సో ఇక్కడ వరకు పర్ఫెక్ట్ ఉంది. నా ఇప్పుడు మనం కొత్తగా ఒక రెప్లికేషన్ ఎనేబుల్ చేస్తాను. రెప్లికేషన్ ఎనేబుల్ చేస్తే వెస్ట్ యూఎస్కి వెళ్ళిపోయింది. దీన్ని ఫస్ట్ టెస్ట్ చేయాలి కదా, రెప్లికేట్ మొత్తం అయిపోయాక టెస్ట్ చేయాలి కరెక్ట్ ఉందా లేదని. తర్వాత ఎప్పుడైనా అర్జెంట్ అవసరం ఉన్నప్పుడు ఫెయిల్ ఓవర్ చేస్తాం. కానీ ఫస్ట్ అయితే మనం రెప్లికేట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న డేటా, లైవ్ డేటా అక్కడికి వెళ్తుందా లేదా అని చేయాలి. దాన్ని మనం టెస్ట్ ఫెయిల్ ఓవర్ అంటాం. సో వెన్ ఈ పర్ఫార్మ్ టెస్ట్ ఫెయిల్ ఓవర్ ఏమవుతుంది అంటే, ఈ సర్వర్ అనేది, ఈ ఒరిజినల్ సర్వర్ అనేది అప్ లోనే ఉంటుంది, డౌన్ అవ్వదు. ఈ సర్వర్ అప్ లోనే ఉంటుంది. ఇది క్రియేట్ అవుతుంది, మళ్ళీ ఈ మిషన్ క్రియేట్ అయిపోయి ఇది ఐసోలేటెడ్ నెట్వర్క్ లో ఉంటుంది. ఐసోలేటెడ్ నెట్వర్క్ లో ఉన్నప్పుడు టెస్టింగ్ టీమ్ ఇది కనెక్ట్ అయిపోయి టెస్టింగ్ అనేది చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ గా ట్రాఫిక్ మొత్తం ఈ సర్వర్ మాత్రమే పోతుంటుంది. ఓకే, ఇది మాత్రం అప్ చేయొచ్చు, టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది టెస్ట్ ఫెయిల్యూర్ అంటాం. సో లెట్ us డూ ద టెస్ట్ ఫెయిల్యూర్. లేటెస్ట్ టైం ఎంత? 10:11 కి. అంటే ఒక 4 minutes డౌన్ టైం ఉన్నాడు. 4 minutes సింక్ అవ్వలేదు. ఓకే, నా విచ్ నెట్వర్క్? సో ఆల్రెడీ అనదర్ నెట్వర్క్. సో బై డిఫాల్ట్ గా వెన్ ఎనేబుల్ రెప్లికేషన్ అవుట్ సైడ్ టార్గెట్ లో కూడా ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అవుతుంది, ఒక వర్చువల్ నెట్వర్క్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకే, సో లేటెస్ట్ రికవరీ పాయింట్ వచ్చేసి ఇది. నౌ ఐ పర్ఫార్మ్ టెస్ట్ ఫెయిల్యూర్.
సో ఇక్కడ టెస్ట్ ఫ్లో స్టార్ట్ చేసాం కదా, యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనం ఏం చేయొచ్చు. సో ఇప్పుడు స్క్రోల్ డౌన్ సైట్ రికవరీ జాబ్స్ కి వెళ్తే టెస్ట్ ఫ్లో సక్సెస్ఫుల్. సో యాక్చువల్ గా ఏం జరిగింది అని చూసుకుంటే, సో ఇక్కడ క్రియేట్ టెస్ట్ మిషన్ క్రియేట్ అయింది. ఇక్కడ ప్రిపేరింగ్ వర్చువల్ మిషన్, స్టార్ట్ ద వర్చువల్ మిషన్. ఇంతకు ముందు ఓన్లీ డిస్క్ మాత్రమే ఉండేది. ఇప్పుడు నేను ఫెయిల్ ఓవర్ చేసినప్పుడు ఒక కొత్త మిషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా లాగ్స్ లో మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఐ స్క్రోల్ డౌన్ హియర్, సో దిస్ ఈస్ ద వన్ మిషన్. ఇది ఒక ఐసోలేటెడ్ నెట్వర్క్ లో ఉంటుంది. ఈ ఐసోలేటెడ్ నెట్వర్క్ కి టెస్టింగ్ టీమ్ వాళ్ళు కనెక్ట్ అయిపోయి టెస్టింగ్ అంతా పర్ఫార్మెన్స్ చేసి అంతా పర్ఫెక్ట్ ఉంటే ఈ టెస్టింగ్ మిషన్ ఏమైనా క్లీన్అప్ చేసేస్తారు, మళ్ళీ అక్కర్లేదు ఇంకా. సో నా ఇన్ కేస్ హియర్ ఐ సే ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ నౌ. రెప్లికేటెడ్ ఐటమ్స్, ఇక్కడ ఐ క్లీన్ అప్ ద టెస్ట్ ఫెయిల్యూర్. నాకు ఇంకా ఫెయిల్యూర్ తీసేస్తాను నేను. ఓకే. సో ద last successful test failure is no issues. Everything is fine. Now I'll clean up the test failure. Clean up. So the testing completed. Testing is completed. Click OK. Hello. Just Power BI. ఇదే అవునవును, యాడ్ చేసి వచ్చింది ఒకసారి కనుక. లేదు లేదు లేదు. వా వా సో అగైన్ ఇఫ్ ఐ మూవ్ బ్యాక్, సో వేరే పేజ్ చూద్దాము. సో లాగ్స్ లో చూసుకోవాలండి యాక్చువల్ ఏం జరుగుతుంది ఏంటి అనేది. యూ కెన్ సీ ద లాగ్స్. రికవరీ సర్వీస్ వార్డ్, అకౌంట్ రికవరీ సర్వీస్ వార్డ్, స్క్రోల్ డౌన్, సైట్ రికవరీ జాబ్స్. సో టెస్ట్ ఫెయిల్ క్లీన్ అప్ అవుతుంది. ఇక్కడ వెళ్ళారనుకోండి, హియర్ యూ విల్ బి నోయింగ్ ప్రీ రికవర్ టెస్ట్ ఫెయిల్, ఎండింగ్ టెస్ట్ ఫెయిల్, క్లీన్ అప్ ద టెస్ట్ మెషిన్ జరుగుతుంది. సో ఇది కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇంటర్వ్యూ నేను ఎప్పుడైనా అన్నప్పుడు మీరు కొంచెం ఒక సపరేట్ నోట్ ప్యాడ్ లోనో వెనకాల ఎక్కడన్నా రాసుకోండి. ఓకే, నేను చెప్తున్నాను కదా, 100% లో నేను అట్లీస్ట్ నేను చెప్పినవి
అట్లీస్ట్ 60% క్వశ్చన్స్ మాత్రం 100 కంపల్సరీ వస్తాయి. ఓకే. ఎందుకంటే రెగ్యులర్ మా పని అదే కాబట్టి నేను చెప్తాను నేను. ఓకే. ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఇంటర్వ్యూ ఇది ఇంపార్టెంట్ అనుకుంటే నేను నార్మల్ గా చెప్పట్లేదు. 100% వస్తుంది. రాసుకొని పెట్టుకోవాలి. డన్. నౌ ఇఫ్ ఐ మూవ్ బ్యాక్ హియర్, రిఫ్రెష్. సో ఇక్కడ నా టెస్ట్ ఫెయిల్యూర్ అనేది, టెస్ట్ మిషన్ అనేది క్లియర్ అయిపోయింది. ఓకే. నౌ ఐ విల్ గో బ్యాక్ టు దిస్ మిషన్, రిఫ్రెష్. I will perform actual failover. సో ఇప్పుడు యాక్చువల్ ఫెయిల్యూర్ ఐ విల్ డూ ఇట్. సో జనరల్ యాక్చువల్ ఫెయిల్యూర్ ఎప్పుడు చేస్తారు? రియల్ గా నా ఒరిజినల్ ప్రైమరీ సర్వర్ లో ఏదైనా ఇష్యూ వచ్చింది, అది డౌన్ చేయాలి, ఇది అప్ చేయాలనుకున్నప్పుడు మనం యాక్చువల్ ఫెయిల్యూర్ చేస్తాం. సో ఐఎమ్ డూయింగ్ యాక్చువల్ ఫెయిల్యూర్. ఇక్కడ ఏంటి? షట్ డౌన్ ద మిషన్ బిఫోర్ బిగినింగ్ ద ఫెయిల్యూర్. అంటే ఒరిజినల్ మిషన్ అనేది షట్ డౌన్ చేస్తున్నాం ప్రైమరీ. ఐ విల్ సెలెక్ట్ ఫెయిల్యూర్. ఈ బ్యాకప్ కూడా ఏంటి అంటే జనరల్ గా కంపల్సరీ ఒక ప్రొసీజర్, డిలీషన్ కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అవుతేనే డిలీట్ అవుతుంది. అదర్వైజ్ డిలీట్ అవ్వదు. అది కూడా చూపెడతాను నేను. సో అందరు అసిస్ట్ చేసుకున్నారా? క్వశ్చన్స్ ఆన్సర్ కరెక్ట్ చెప్పారని చూసుకున్నారా వీడియో? అందుకే ఇచ్చింది, మీ గురించే ఇచ్చాను మేము వీడియో. అది అసిస్ట్ చేసుకోండి, తెలుస్తుంది యాక్చువల్ ఎక్కడ ఫాల్ట్ అయినా ఏంటి అనేది తెలుసుకోవడానికి అది. అందుకే జనరల్ గా ఏంటంటే మనం కరెక్ట్ గా ఇవ్వకుండా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడాలి దాని గురించి. ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను, ఒక ఎన్ఎస్జి గురించి మాట్లాడాలనుకోండి. ఎన్ఎస్జిది వన్ వర్డ్ లో చెప్పకుండా ఎన్ఎస్జి కెన్ బ్లాక్ ఇంటర్నెట్ అవన్నీ మాట్లాడేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ హ్యావ్ వెబ్ సర్వర్, ఐ నీడ్ టు ఐ నీడ్ టు ఐ నీడ్ టు అలో సమ్ ట్రాఫిక్. నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకొని వెబ్ సర్వర్ నేను ఇలా అలో చేస్తాను. నేను 18 నాకు అప్లికేషన్ 443 పైన ఉంటే అవుట్ సైడ్ ట్రాఫిక్ సోర్స్ ఇది తీసుకొని డెస్టినేషన్ వర్చువల్ మెషిన్ ఇచ్చి పోర్ట్ 80 ఆర్ 443 ఇచ్చి అలో చేస్తాను అని చెప్పి ఎగ్జాంపుల్ ఇస్తే అట్లీస్ట్ మనం 2 to 3 minutes కిల్ చేయొచ్చు వాటి టైం. సో వాడికి టైం ఇచ్చామా, మనకు 2-3 క్వశ్చన్స్ లోనే ఇచ్చేసి నీకు రాకపోతే వాడు వదిలేస్తాడు, ఇంకా కట్ చేసేస్తాడు ఇంకా. సో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే అట్లీస్ట్ మనకు కరెక్ట్ వచ్చిన టాపిక్ ని మనం వాడికి టైం కిల్ చేయాలి. సో ఎవ్వరు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పలేదు, ఉన్నదా కట్టే కొట్టే అన్నట్టు మాట్లాడేది అందరు. So here you can see my another virtual machine is creating. Now original machine is stopped and deallocated, and the another virtual machine is created. Run. సో ఇప్పుడు ట్రాఫిక్ అంతా ఇక్కడ రౌట్ అవుతుంది. సో అలా ఒక రెప్లికేషన్ ఎనేబుల్ చేసినప్పుడు ఏంటంటే టార్గెట్ రీజియన్ లో సర్వర్ డిస్క్ క్రియేట్ అవుతుంది. డిస్క్ క్రియేట్ అయిపోయి డేటా మొత్తం సింక్ అవుతుంది. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఫెయిల్ ఓవర్ చేసినప్పుడు ప్రైమరీ సర్వర్ షట్ డౌన్ అయిపోయి సెకండరీ సర్వర్ అయిపోతుంది. డేటా మొత్తం ట్రాఫిక్ మొత్తం ఆ సర్వర్ కి రౌట్ అవుతుంది. సో దీన్ని నేను డిలీట్ చేయాలంటే జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ఐ మూవ్ టు రికవరీ సర్వీస్ వరల్డ్, సెలెక్ట్ రికవరీ సర్వీస్ వరల్డ్. ఇక్కడ ఫస్ట్ ప్రాపర్టీస్ వెళ్ళండి. ఇక్కడ ప్రాపర్టీస్,
ప్రాపర్టీస్ లో స్క్రోల్ డౌన్, ఇక్కడ సాఫ్ట్ డిలీట్ అండ్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఉంది కదా, జస్ట్ సెలెక్ట్ దిస్. ఇక్కడ అన్టిక్ చేయండి. ఈ సాఫ్ట్ డిలీట్ అనేది ఎనేబుల్ ఉండొద్దు. సాఫ్ట్ డిలీట్ ఉంటే ఏంటి, జనరల్ గా కంపల్సరీ అన్ని డేస్ అనేది ఆ సర్వర్ డిలీట్ అవ్వదు. ఈ రికవరీ సర్వీస్ వాళ్ళు డిలీట్ అవ్వదు. ఇక్కడ 14 డేస్ బట్ డిఫాల్ట్ పీరియడ్ ఉంది. అంటే 14 డేస్ వరకు రికవరీ సర్వీస్ వాళ్ళు అనేది డిలీట్ అవ్వదు. అవ్వకపోతే అన్నెసెసరీగా మనకు బిల్ పడుతుంది. సో ఈ సాఫ్ట్ డిలీట్ అనేది మనకు అక్కర్లేదు కాబట్టి యూనిట్ అన్టిక్ ఇట్ అండ్ యాడ్ ఇట్. అండ్ అందరికి సాఫ్ట్ డిలీట్ స్టోరేజ్ అకౌంట్ అడిగితే అందరు డిఫాల్ట్ డేస్ ఎవ్వరు కరెక్ట్ చెప్పలేదు. ఎవరో ఒక్కరు అనుకుంటా 7 డేస్ అని చెప్పారు. మిగతా అందరూ 14, 365 ఇంకా ఇష్టం. సో ఇది అప్డేట్ అయిపోయింది. అప్డేట్ అయ్యాక అగైన్ గో టు replicated items, select replicated items. So this is my replication configuration. Right side లో అయితే 3 dots ఉన్నాయి కదా, సెలెక్ట్ చేసుకోండి. And first you need to disable replication. Select disable replication. Okay. Okay. ఇక్కడ ఇంకేం, so remote replication items. Let me refresh it. Yeah, it is done. సో ఇక్కడ మొత్తం ఏం లేదు. సో రెప్లికేటెడ్ ఐటమ్స్ లో ఏమి ఉండొద్దు. అలానే మీరు బ్యాకప్ కాన్ఫిగర్ చేసినప్పుడు కూడా ఇక్కడ బ్యాకప్ ఐటమ్స్ లో 1 వస్తుంది కదా, వెన్ యూ కాన్ఫిగర్ బ్యాకప్. సో జనరల్ ఇక్కడ బ్యాకప్ ఐటమ్ అజూర్ వర్చువల్ మిషన్ లో 1 ఉంటుంది. అది 1 ఉండదు, అంటే ఎంటీ ఉండాలి. ఓకే, దెన్ యూ కెన్ డిలీట్ ద సర్వీస్ రికవరీ సర్వీస్ వాల్డ్. సో అప్పటి వరకు రికవరీ సర్వీస్ వాల్డ్ అనేది డిలీట్ అవ్వదు. ఫస్ట్ సాఫ్ట్ డిలీట్ అన్చెక్ చేయాలి. దాని తర్వాత బ్యాకప్ కానీ రెప్లికేషన్ కానీ డిలీట్ చేసేసారి. ఫస్ట్ డిసేబుల్ కానీ అక్కడ బ్యాకప్ కూడా డిసేబుల్ చేసి. ఓకే, నౌ లెట్ us కాన్ఫిగర్ ఫైల్ లెవెల్ బ్యాకప్. సో ఫైల్ లెవెల్ బ్యాకప్ గురించి నాకు ఒక మెషిన్ కావాలి. సో లెట్ మీ యూజ్ దిస్ మెషిన్ రెప్లికేషన్. 1 minute. ఈ మెషిన్ ని యూజ్ చేస్తాను నేను. స్టార్ట్. Let me connect this. Enabling any documents. Okay, so let me create another machine. So I could have machine.
అలా డాడ్ వర్బల్ అని అడుగుతాడు. మెల్లిమెల్లిగా ఇంకా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇంకా రెగ్యులర్ గా అటెండ్ అవ్వాలి. ఈవెన్ మనం ఏం చెప్పకున్నా సరే అటెండ్ అవ్వాలి. అటెండ్ అవుతూనే వస్తుంది. నువ్వు ఆ రోజు రాలేదు కదా? ఎవరు? ఓకే. Okay, now create a recovery service world. So now we'll be seeing about ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఇమేజ్ లెవెల్ బ్యాకప్ చూసాం, డిజాస్టర్ రికవర్ చూసాం, ఇప్పుడు వచ్చేసి ఫైల్స్ అండ్ షెల్స్. సో ఐ యూస్ RG01, ఇక్కడ నేమ్ వరల్డ్ ఎనీథింగ్, RSV02. సో రిడెండెన్సీ లోకల్ పెడతాం, కొంచెం తక్కువ పడుతుంది కాస్ట్ అంతే, అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. నెట్వర్కింగ్ రివ్యూ అండ్ క్రియేట్. సో నౌ సో జనరల్ గా ఐ బి యూజింగ్ దిస్. అక్కర్లేదు నాకు. Okay. So here I am creating one Azure virtual machine. సో ఇక్కడ నేను ఒక రికవరీ సర్వీస్ వరల్డ్ క్రియేట్ చేస్తున్నాను. రికవరీ సర్వీస్ వరల్డ్ క్రియేట్ చేసి దీంట్లో నేను ఒక మార్స్ ఏజెంట్ ఇన్స్టాల్ చేస్తాను. సో మార్స్ ఏజెంట్
సో ఆ ఏజెంట్ యూజ్ చేసుకొని మనం బ్యాకప్ తీయొచ్చు. సో మార్స్ ఏజెంట్, ఏజెంట్ నేమ్ వచ్చేసి మార్స్. సో దీంట్లో ఇప్పుడు ఒక ఫోల్డర్ ఉంది అనుకోండి, సంథింగ్ ఎనీ ఫోల్డర్. ఫోల్డర్ 1. సో నా ఈ మాస్ ఏజెంట్ యూజ్ చేసుకొని మనం ఇది మాస్ ఏజెంట్ ద్వారా ఈ ఫోల్డర్ ని మనం రికవరీ సర్వీస్ వరల్డ్ లో బ్యాకప్ చేస్తాం. దీన్ని ఏజెంట్ బ్యాకప్ అంటాం. సో ఇంతవరకు ఏజెంట్ లెస్, ఇప్పుడు వచ్చేసి ది ఏజెంట్. ఏజెంట్ ఈస్ నథింగ్ బట్ మాస్ ఏజెంట్ ఇన్స్టెన్స్. సో నేను దాని గురించి నేను ఏం చేస్తాను, నేను ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేశా. వర్చువల్ మిషన్ లో మీకు కావాలంటే ఏదైనా డేటా పెట్టుకుంటా నేను. నా ఐ క్రియేట్ సమ్ డేటా. సో సి డ్రైవ్ లో సంథింగ్ డేటా ఫోల్డర్. ఓకే, జస్ట్ ఫోల్డర్ పెట్టేసా. స్క్రోల్ డౌన్. సో దిస్ ఈస్ ద రికవరీ సర్వీస్ వాల్ట్. సో ఫస్ట్ ఏం చేయాలి, ప్రాపర్టీస్ వెళ్ళేసి స్క్రోల్ డౌన్ అండ్ సాఫ్ట్ డిలీట్ అండ్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఉంది కదా, స్టార్టింగ్ లోనే మీరు అన్టిక్ కూడా చేసేయచ్చు. ఓకే, అన్టిక్ చేసేసాను. అప్డేట్. నౌ బ్యాకప్, సెలెక్ట్ బ్యాకప్. నౌ వాట్ యూ వాంట్ టు కాన్ఫిగర్, యూ వాంట్ టు కాన్ఫిగర్ ఏ వర్చువల్ మిషన్ కాకుండా ఫైల్ షేర్స్ కాన్ఫిగర్. ఒక్క నిమిషం, ఇది కాదు. సో ఆన్ ప్రెమిసెస్, I'll select on premises, I'll select files and folders. సో ఈ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ నేను యాక్చువల్ గా ఏంటి, జనరల్ గా నేను చెప్పింది AWS లో ఏదైనా మిషన్ క్రియేట్ చేసేసి దాంట్లో ఉన్న డేటాను కూడా మనం ఈ రికవరీ సర్వీస్ లో చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు ఏం చేస్తున్నాను AWS లో కూడా చేయొచ్చు మేము. ఓకే, నా ఆన్ ప్రమిసెస్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, నో ఐ విల్ సే ప్రిపేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, నా ఆల్రెడీ ఈ డౌన్లోడ్ ఏజెంట్ కావాలి మనకి. రైట్ క్లిక్, ఐ విల్ సే కాపీ లింక్ అడ్రస్. ఏజెంట్ అనేది ఇన్స్టాల్ చేయాలి ఆ మిషన్ లో. సో ఐ మూవ్ టు దిస్ మిషన్. ఈ మిషన్ ఎక్కడైనా ఉండొచ్చు. ఈ మిషన్ నేను వచ్చేసి ఇక్కడ అజూర్ లో పెట్టాను నేను. ఈ మిషన్ మీరు AWS లో కూడా ఉండొచ్చు, ఆన్ ప్రెమిసెస్ లో కూడా ఉండొచ్చు. The mass agent is downloading. Open file. Now I'm installing an agent now. Okay. సో దీని తర్వాత ఇక్కడ ఐ నీడ్ టు యూస్ వాల్ట్ క్రెడెన్షియల్స్. అంటే ఈ మిషన్ నా అకౌంట్ కి, అంటే అజూర్ అకౌంట్ కి రిజిస్టర్ అవ్వాలంటే నాకు క్రెడెన్షియల్స్ కావాలి, వాళ్ళు ఇక్కడనే ఇస్తున్నారు. సో ఐ సెలెక్ట్ దిస్, ఐ డౌన్లోడ్ ద క్రెడెన్షియల్స్. సో నేను రైట్ క్లిక్, ఐ విల్ కాపీ ఇట్. కాపీ ద క్రెడెన్షియల్స్ నా సిస్టమ్ లో వేసేస్తాను. ఓకే, సో ఫైన్. నౌ లెట్ us run it. సో మాస్ ఏజెంట్ రన్ చేస్తున్నా నేను. నెక్స్ట్. సో నెక్స్ట్. సో ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఎనీ మైక్రోసాఫ్ట్ అప్డేట్. నెక్స్ట్. సో ఇన్స్టాల్ ఇట్.
I need to proceed to registration. Select. So it is asking me the vault credentials. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాక credentials. I'll browse it and apply. సో ఇక్కడ ఉన్నాయి డెస్క్ డాక్యుమెంట్స్ లో పెట్టాను నేను. These are the credentials. So by using this credential, it will register to the vault. Now next. So ఇక్కడ you can give any password PASS00RT@1235678 PASS00RT@1235678. Browse. I missed something. I just finish. Now it is registering with the Microsoft Azure backup. Close it. So now I need to schedule backup. So first backup schedule చేయాలి. So next, so add items. What item you want to add it? As a C లో నా data folder చాలా. Okay, ఇప్పుడున్న scenario I'm using only data folder. Select this. Next. So ఎప్పుడు అంటే day. Okay, I don't need this retention policies. So next. Transfer over the internet and transfer Azure Databox. సో Azure Databox అంటే ఏంటి? మన స్టోరేజ్ అకౌంట్ లో చెప్పాను. Azure Databox ఎందుకు వాడతాం? ఆఫ్లైన్ ట్రాన్స్ఫర్ గురించి. మన డేటా అనేది చాలా హ్యూజ్ గా ఉన్నప్పుడు మనం Azure Databox యూజ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేస్తాం డేటా. బట్ ఇప్పుడు ఏంటి? వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ఓవర్ ద ఇంటర్నెట్. సో ఐల్ యూజ్ దిస్. ఫినిష్. నా బ్యాకప్ అయితే షెడ్యూల్ అయిపోయింది ఇప్పుడు. సో మనం మంత్స్ వెయిట్ చేయలేం కాబట్టి నేను ఏం చేస్తాను? ఐ విల్ సే బ్యాకప్ నో. ఇప్పుడే బ్యాకప్ చేస్తాను. I'm triggering the backup now. Backup. Yes, backup is done. So now what I'll do? I'll delete the data. Already backup అయిపోయింది కదా. సో నేను ఏం చేస్తానంటే I'll delete the data. So after that we'll recover it. Okay.
సో నా ఐ వాంట్ టు రికవర్. సో ఇక్కడ రికవర్ డేటా ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సెల్ఫ్ రికవర్ డేటా. సో దిస్ సర్వర్ ఎస్. నెక్స్ట్ ప్యాకేజ్ నెక్స్ట్. సో ఇండివిజువల్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఎస్ నెక్స్ట్. సో అక్కడ సెలెక్ట్ ద వాల్యూమ్. సి డ్రైవ్ మనది, అది సెలెక్టెడ్. సో పాయింట్ ఏంటి, ఎస్ 22 డే మౌంట్. సో ఇక్కడ మౌంట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, డిఫాల్ట్ గా నాకు ఎన్ని డ్రైవ్స్ ఉన్నాయి ఇక్కడ, 2 డ్రైవ్స్ ఉన్నాయి, సి అండ్ డి. సో ఇప్పుడు చూద్దాం ఏమో. సో బ్యాకప్ కూడా ఒకటి మౌంట్ అవుతుంది. రికవరీ సర్వీస్ ఫాల్ నుంచి ఒక డ్రైవ్ ఇక్కడ మౌంట్ అయ్యింది. సో ఈ మౌంట్ అయిన డేటా డ్రైవ్ లో మన డేటా అనేది ఉంటుంది. సో నౌ ఐల్ రైట్ క్లిక్, ఐల్ cut this, and I'll use, I can download some. సో ఇలా మనం రీస్టోర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది మొత్తం కాన్ఫిగర్ అయిపోయాక ఐల్ సే అన్మౌంట్ అక్కర్లేదు ఇంకా మనకి, ఐల్ అన్మౌంటెడ్. ఆ డ్రైవ్ అన్మౌంట్ అయిపోతుంది. క్లోజ్. సి డ్రైవ్ లో డేటా ఫోల్డర్ సెలెక్ట్ చేశా కదా, ఆ సి డ్రైవ్ లో సి డ్రైవ్ పెడుతున్నాను. ఏ డేటా ఎక్కడ ఉంది, నేను డేటా నాది ఒకటే సి డ్రైవ్ ఉంది కాబట్టి అదొకటే కనిపించదు. మా మల్టిపుల్ డ్రైవ్స్ కదా, లేదు కదా. ఆ డి డ్రైవ్ అనేది టెంపరీ స్టోరేజ్, అది ఇట్ విల్ నాట్ కన్సిడర్. అది ఆటోమేటిక్ అవుతుంది కానీ ఇది విల్ నాట్ క్రియేట్ దిస్, కాపీ అవ్వదు. దీంట్లో ఉన్నది ఇది. అందుకే అజూర్ బ్యాకప్ అనేది జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్ అనే కాదు, రియల్ టైమ్ లో అజూర్ బ్యాకప్ ఎవ్వరు యూజ్ చేయాలి. సో మేము ఇప్పటివరకు ఏది ఉన్నా సరే వేరే వాళ్ళు వేరే చాలా ఉన్నాయి, వీమ్ బ్యాకప్ ఉంది, నార్టన్ బ్యాకప్ ఉంది, వెరిటాస్ బ్యాకప్, అలాంటి యూజ్ చేసి బ్యాకప్ తీసుకుంటారు. బట్ అజూర్ బ్యాకప్ అంతగా ఎవ్వరు వాడరు. సో సార్ దిస్ ఇస్ అన్ అమౌంట్ అంటే ఏంటి సార్? అన్మౌంట్ అంటే డ్రైవ్ ని మౌంట్ అయింది కదా, ఆ మౌంట్ ని అన్మౌంట్ అయింది, తీసేసింది. సో ఇంతకుముందు ఇక్కడ డ్రైవ్ ఉండే, ఇంతకుముందు డ్రైవ్ వచ్చిందా లేదా ఇంతకుముందు? అవును సార్. అక్కడ అన్మౌంట్ అంటే డ్రైవ్ వెళ్ళిపోయినట్టు, ఇంకా నాకు అక్కర్లేదు కదా అది, నా డేటా నేను తీసేసుకున్నాను. తీసుకుంటే నీకు అక్కర్లేదు అది. నువ్వు అలానే పెట్టావనుకోండి, ఒక 10 minutes తర్వాత అదే అన్మౌంట్ అయిపోతుంది. సో నీ డేటా నేను తీసేసుకున్నాను నేను అలా. సో ఫైన్. డేటా లేకపోతే కాదు, కనిపిస్తుంది, బట్ కొంతసేపు అయిపోయాక అన్మౌంట్ అయిపోతుంది, అలానే వదిలేస్తుంది. సేమ్ అగైన్ రికవరీ సర్వీస్ వాల్ట్, సెలెక్ట్ దిస్. సో ఇక్కడ బ్యాకప్ ఐటమ్స్ లో మనకి ఇక్కడ బ్యాకప్ ఏజెంట్ లో ఒకటి ఉంది. సో దీన్ని డిలీట్ చేయాలి, అప్పుడే కానీ అది నా సర్వీస్ వాల్ట్ డిలీట్ అవ్వదు. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, వ్యూ డీటెయిల్స్, ఓకే, కంప్యూటర్ నేమ్, రికవరీ సర్వీస్ వాల్ట్, వర్చువల్ మిషన్ నేమ్. సో ఇక్కడ డిలీట్ చేసేస్తుంది బ్యాకప్ ఐటమ్ PM01. There is one backup data associated, I don't need it, I am deleting it, everything. Deletion successful, okay. Now you can delete. సో ఎప్పుడైనా సరే ఈ బ్యాకప్ ఐటమ్స్, డూప్లికేటెడ్ ఐటమ్స్ 0 ఉండాలి, అప్పుడే మీ రికవరీ సర్వీస్ వాల్ట్ అనేది డిలీట్ అవుతుంది, అదర్వైజ్ అవ్వదు.
Okay, any questions? హలో హలో Yes, ma'am. చెప్పండి. హలో. సార్ ఒకసారి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేస్తే ఒక రీక్యాప్ లాగా ఉంటుందని అనిపిస్తుంది. ఓకే, చేద్దాం మేడం. ఓకే, నాట్ చేద్దాం. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని కాదు, సబ్జెక్ట్ మీకు వస్తే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా Slow. అడిగినా చేయొచ్చు. అది యా. సో నేను రీక్యాప్ చేస్తాను, బట్ నాట్ నో. ఫ్రైడే చేద్దాం. ఈ రీక్యాప్ ఫ్రైడే. లాగా ఉందేమో. Yes, yes. ఈ ఫ్రైడే చేద్దాం ఒకసారి. థ్యాంక్స్. Yeah, we'll do that. Okay, then let us connect tomorrow.